పరిచయం. ఈ కథలోకి వెళ్లే ముందు మా స్టార్టప్ ఓంట్రప్రెనర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి, నోటిఫికేషన్లు ఆన్ చేయండి. ప్రతి వారం మీరు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన స్టార్టప్ కథలను ఆస్వాదించవచ్చు. తయారా? మొదలు పెడటం. ఈ రోజుల్లో స్పీడే అంతా. మీరు ఆహారం కావాలా, ఫ్యాషన్ కావాలా, లేక గ్రోసరీస్ కావాలా, వెంటనే కావాలి. కానీ 10 నిమిషాల్లోనే గ్రోసరీ డెలివరీ చేయడం? ఇది అసాధ్యం అనిపించింది. జెప్టో వచ్చేదాకా. ఈరోజు 10 నిమిషాల్లో గ్రోసరీ డెలివరీ రెవల్యూషన్ చేసిన జెప్టో అద్భుత ప్రయాణాన్ని తెలుసుకుందాం. జెప్టో పుట్టుక కథ. ఇది 2021లో COVID-19 మహమ్మారి సమయంలో ప్రారంభమైంది. ఆదిత్ పలిచా మరియు కైవల్య వోహ్రా అనే ఇద్దరు స్టాంఫర్డ్ యూనివర్సిటీ డ్రాపౌట్స్ ఓ అవకాశాన్ని గుర్తించారు. లాక్డౌన్ సమయంలో గ్రోసరీ డెలివరీ సేవలు చాలా స్లోగా ఉండేవి. మరి అదే వేగంగా చేస్తే? ఈ ఆలోచనతో జెప్టో ప్రారంభమైంది. జెప్టో అనేది సాధారణ డెలివరీ యాప్ కాదు. ఆదిత్ మరియు కైవల్య గ్రోసరీని 10 నిమిషాల్లో ఇంటికి చేరేలా చేసే సిస్టమ్ను డిజైన్ చేశారు. ఇది చాలా ఆడంబరంగా ఉన్నా వారు సవాల్కు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకమైన బిజినెస్ మోడల్. జెప్టో విజయానికి వెనుక రహస్యం దాని ప్రత్యేకమైన బిజినెస్ మోడల్లో ఉంది. దీనిని డార్క్ స్టోర్స్ అంటారు. ఇవి చిన్న స్టోర్స్, అవసరమైన ప్రొడక్ట్స్తో ప్యాక్ చేసి ముఖ్యమైన ప్రాంతాలకు 2 నుంచి 3 వరకు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. మీరు ఆర్డర్ చేసిన వెంటనే జెప్టో ఆర్డర్ను ప్రాసెస్ చేయడానికి అధునాతన ఆల్గోరిథం ఉపయోగిస్తుంది. 90 సెకన్లలోనే ఐటమ్స్ ప్యాక్ చేసి డెలివరీ ఏజెంట్కి పంపించబడతాయి. ఈ వ్యవస్థ వేగం, సామర్థ్యం మరియు కస్టమర్ల సంతోషాన్ని అందిస్తుంది. జెప్టో ఎదుర్కొన్న సవాళ్లు. కానీ విజయానికి మార్గం అంత సులభం కాదు. జెప్టో అనేక సవాళ్లను ఎదుర్కొంది. అధిక వేగంతో ఆపరేషన్స్ నిర్వహించడం పెద్ద పని. ట్రాఫిక్ సమస్యలు, ఇన్వెంటరీ లేమి మరియు తగిన డెలివరీని నిర్ధారించడం ప్రతిరోజు సవాలుగా మారింది. అదేవిధంగా పోటీ కూడా పెరిగింది. స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ మరియు అమెజాన్ వంటి పెద్ద కంపెనీలు ఈ రంగంలో అడుగుపెట్టాయి. జెప్టో తన విలువను నిరూపించుకోవాల్సి వచ్చింది. 10 నిమిషాల డెలివరీ మోడల్ సుస్థిరత గురించి విమర్శకులు ప్రశ్నించారు. ఇదంతా లాభదాయకమా? డెలివరీ పార్ట్నర్స్కు న్యాయమైన చెల్లింపులు చేస్తున్నారా? జెప్టో ఎలా గెలిచింది? అయినా జెప్టో వెనక్కి తగ్గలేదు. 2023 నాటికి ఈ కంపెనీ $200 మిలియన్లకు పైగా నిధులు సమీకరించింది. జెప్టో తన ప్రతినిధి సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టింది. విద్యుత్ బైక్లను ప్రవేశపెట్టి ఖర్చులు తగ్గించింది. అలాగే డెలివరీ పార్ట్నర్స్కు సురక్షితమైన పని పరిసరాలు అందించడానికి కృషి చేసింది. జెప్టో విస్తరించిన నగరాలు. కొత్త ఆవిష్కరణల ద్వారా జెప్టో ప్రధాన నగరాల్లో వేగంగా విస్తరించింది. జెప్టో భవిష్యత్తు. ఇక జెప్టో భవిష్యత్తు ఏమిటి? డ్రోన్ డెలివరీలు, రోబోటిక్ ఆటోమేషన్ వంటి రంగాల్లోకి జెప్టో అడుగుపెడుతోంది. అంతేకాదు, మరిన్ని నగరాలకు విస్తరించడానికి, అంతర్జాతీయ మార్కెట్లలోకి వెళ్లడానికి కూడా ప్రణాళికలు వేస్తోంది. కాని ప్రశ్న ఏమిటంటే, జెప్టో తన 10 నిమిషాల హామీని సుస్థిరంగా నిలబెట్టుకోగలదా? సమయం మాత్రమే చెప్పగలదు. కానీ జెప్టో ఇప్పటికే మన గ్రోసరీ షాపింగ్ ఆలోచనలను మార్చేసింది. జెప్టో యొక్క ఈ సాహసోపేత దృష్టి గురించి మీ అభిప్రాయాలు ఏంటి? 10 నిమిషాల డెలివరీ భవిష్యత్తా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరియు ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం స్టార్టప్ ఓంట్రప్రెనర్ ఛానల్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.